ఇక ఎండాకాలం వచ్చిందంటే అందరూ కూడా ఫ్యాన్లు ఏసీలకే కాకుండా మినీ ఫ్యాన్లు మినీ ఏసీలు మినీ కూలర్లో కూడా చూస్తున్నారు. కానీ ఇక అసలు గివిటి వంక చూస్తున్నారు అలా. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు కదా. మనకి స్టార్టింగ్లో ఫ్యాన్ తర్వాత వచ్చింది టేబుల్ ఫ్యాన్లేనాయి. మరి టేబుల్ ఫ్యాన్లో కూడా ఇప్పుడు ఈ 2024లో కూడా మనము ఏసీలు కూలర్లతో పాటుగా యూజ్ చేసుకునే విధంగా మినీ టేబుల్ ఫ్యాన్ కాదు మినీ హ్యాండ్ ఫ్యాన్ అయితే వచ్చింది. అరగంటే కాదు ఆ టేబుల్ మీద పెడితే టేబుల్ ఫ్యాను, హ్యాండ్లో పెడితే హ్యాండ్ ఫ్యాను, ఇక వాల్ మీద పెడితే వాల్ ఫ్యాను. ఈ టేబుల్ ఫ్యాన్ని మనం ఎక్కడైనా సరే అంటే మినీ ఫ్యాన్ని మనం ఎన్ని చోట్లైనా సరే ఉపయోగించుకోవచ్చు. సూర్యునికి చిన్ననే ఉన్నా ఇది వేసే చిత్రాలు చూస్తే మాత్రము వారేవా అన్నిటికంటే ఈ ఫ్యాన్ కొనుక్కుంటే మస్తు ఉంటుందని మీకు కూడా అనిపిస్తుంది. ఇక ఒక్కసారి దీని సంగతి చూద్దామా, దీని రేట్ ఎంత, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇది మనకు మంచిగా పని చేయదా అనే ముచ్చటను అయితే చూద్దాం. మరి ఇట్లాంటి ముచ్చట్లని చూడడానికంటే ముందు జర వీడియో టైప్ చేసుకోరా, అందులో అన్ని ముచ్చట్లు చెప్తే. కానీ సరే, కానీ ముందుగా ఇందులో ఉన్న ఒక మంచి మతలబ్ ఏంటంటే ఇది మంచి రొటేషన్ అవుతుంది. అంటే మనం జర నిలుస్తున్నాం అనుకోండి అట్లా పైకి పెట్టుకోవచ్చు, ఏదైనా గోడ మీద పెట్టుకున్నాం అనుకోండి మనం కిందికి ఉంటాయి దీన్ని కిందికి జరుపుకోవచ్చు. గిట్లా మనం ఉన్న దిక్కును బట్టి దీన్ని అటు ఇటు అనుకుంటూ మనకు ఫ్యాన్ గాలి వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే ఇది గమనించిలా మనకి ఎక్కడ కూడా కరెంట్ వైర్ కనబడతలేదు. అంటే ఇది కరెంట్ ఉన్నప్పుడే కాదు లేనప్పుడు యూజ్ అయ్యేది కదా. అందుకనే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిళ్ళు. ఇక్కడ చూడాలి, ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఫుల్ అయినాక ఇక్కడ మనకి లైట్ చూపిస్తుంది. ఇక తీయాలి, మనం యూజ్ చేసుకోవాలి. ఇక దీనికి సరిపోయే ఛార్జర్ ఇప్పుడు నా దగ్గర లేదు, ఉన్నాయి అన్ని టైప్ సి టు టైప్ సి ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తలేను. ఇక కొనుకొచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇక దాని తర్వాత ఇక ఇందులో మనకి మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు సీలింగ్ ఫ్యాన్ ఎట్లుంటుంది, ఇక గట్టనే ఇందులో మనకి లెవెల్స్ 7 లెవెల్స్ దాకా ఉంటుంది. జబర్దస్త్ స్పీడ్గా వస్తుంది గాలి. నాకు ఒక్కదానికి కాదు, నా ఎన్నుకున్న వాళ్ళకి ఇటుపక్కలకు కూడా మంచి గాలి హై స్పీడ్లో పెడితే సూపర్గా వస్తుంది. కానీ ఇందులో ఉన్న ఇంకొక మంచి ఫ్యూచర్ ఏంటంటే కరెంటు పోయింది అనుకోండి ఫ్యాన్ గాలి కావాలి, మరి దాంతోపాటు కరెంటు కూడా కావాలి కదా. ఇక గందు కోసమైనా ఈ ఎర్ర బటన్ ఇచ్చిళ్ళు. ఇక చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నది. కరెంటు పోయినప్పుడు ఫ్యానే కాకుండా లైట్ కూడా వస్తుంది. అంటే అట్లనే కాదు, మనం అన్నం తినేటప్పుడు పోయినా చదువుకునేటప్పుడైనా కూడా మనకు చిన్న లైట్ కానీ ఇంత పెద్దది అవసరం లేదన్నప్పుడు ఇది ముంగట పెట్టుకోవచ్చు. ఫ్యాన్ నడుస్తుంది, లైట్ నడుస్తుంది, మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అట్లా మంచిగా ఉంది కదా. ఇక ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇది టోటల్గా ప్లాస్టిక్ది కాబట్టి పిల్లలు పట్టుకున్నా పెద్దలు పట్టుకున్నా అయ్యో షాక్ కొడుతుంది అని కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇంతకుముందుకు మనకి స్టార్టింగ్లో వచ్చిన టేబుల్ ఫ్యాన్లు షాక్ వచ్చేది కదా, ఇప్పుడు అట్లా ఏం లేకుండా మంచిగా ముద్దుగా దీన్ని అయితే రెడీ చేసిళ్ళు. ఇక దీని లెవెల్స్ స్పీడ్ అవన్నీ చూపించడానికి ముందైతే ఇక ఇది ఎంత కొన్నా ఏంది అనేది అయితే చెప్తాను. ఇది మనకు ఆన్లైన్లో కూడా ఉంటాయి మినీ టేబుల్ ఫ్యాన్లు. కాకపోతే ఇది నేను బయట తీసుకున్నా, అదే గదేనులా ఎగ్జిబిషన్ పెడితే అక్కడ పోయినా అక్కడ ఇక్కడ ఇది కనబడ్డది. అరే మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ కనబడ్డది అన్న తర్వాత మనం ఆగుతామా, దవ్వ తీసుకున్నాం. ఇక ఈ మినీ టేబుల్ ఫ్యాన్ అయితే మాత్రం మస్తుగా ఉంది. ఆన్లైన్లో ఇక మీరు పేర్లు కొడితే మీకు వచ్చేస్తాయి, మీరు కొనుక్కోవచ్చు. ఇక ఇదే బడ్జెట్లో మనకి కూలర్లు ఏసీలు చిన్న వేరే ఫ్యాన్లు కూడా వస్తున్నాయి. కానీ చెప్పినా కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, ఆ మెమరీస్ కూడా మంచిగా ఉంటాయి, గుర్తింపు బాగుంటుంది. అందుకనే తీసుకున్నాను అనమాట. ఇక నాకైతే బడ్జెట్ 400 పడ్డది. మరి ఆన్లైన్ ఎట్లున్న సంగతి అయితే నాకైతే తెలియదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా దీని లెవెల్స్ ఎట్లున్నాయి, దీని స్పీడ్ ఎట్లుంది అనేది అయితే చూద్దాము. ఇక ఇక్కడనైతే పెట్టినా ఇక మనకి ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఒక పేపర్ నగర దింపి ఇక ఇట్లనైతే తోకలు అయితే కట్ చేసేసిన. ఇక చూడు ఈ లెవెల్స్ 2 అంటే మా ఇంట్లో కూడా ఫ్యాన్ బంద్ చేసి చూపిస్తున్నారు కదా, అందుకే నాకు కూడా మస్తు ఉబ్బరం అనిపించింది. చూసింది కదా వల్ల చిన్న కుటుంబం ఉందంటే ఇంకా 4-5 కూడా మంచిగా అసలు ఒక దగ్గర కూర్చున్నా. కరెంట్ పోయినప్పుడు ఎక్కడెక్కడ కూర్చోరు కదా,
ఇక గట్లాంటప్పుడు మనకు మస్తు యూస్ఫుల్గా ఉంటుంది. నేను వారం రోజుల నుంచి వాడుతున్నా, కరెంటు పోయినప్పుడు వాళ్ళ కూడా మంచిగా లైట్ పెడుతున్నా, ఫ్యాన్ ఆన్ చేస్తున్నా, అందరం కలిసి హాయిగా ఒక దగ్గర కూర్చొని తిని పట్టుకొని కూర్చుంటున్నా, చల్లగా నిద్రపోతున్నా. మొన్నటి దాకా ఊపి ఊపి షెయిన్ వచ్చింది కానీ ఇప్పుడు నలుగురికి కూడా చల్లగా గాలి అయితే మంచిగా సరిపోతుంది. మంచిగా ఉంది కదా మరి ప్రోడక్ట్. మరి మంచిగా ఉంటే ఇంకెందుకు వెయిట్ చేయడము? మంచిగా లైక్ చేసుకోవాలి, మీ వాళ్ళందరికీ షేర్ చేయాలి, వెంటనే మంచిగా బై చేసి మీ వైఫ్కి కానీ మీ పిల్లలకి కానీ మీ అమ్మకు కానీ మంచిగా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఈ సమ్మర్లో బెస్ట్ గిఫ్ట్ ఇదేనులా.